టీటీడీ మున్సిపల్ అధ్యక్షులు ధన్యవాదాలు, చాలా బాగా చేశారు. ఈ గౌరవానికి ప్రతీకగా సిరిసిల్ల అంటే నేతన్నలకు ఆగిపోవడం. అందుకని మీ జంక్షన్ చూస్తేనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశ నేతలందరూ గర్వపడేటట్టుగా మన సంస్కృతి సంప్రదాయాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా మన భారతీయ సంస్కృతిని కాపాడుతున్నటువంటి మీకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మీ సమస్య అన్ని సమస్యలకి శ్రీనివాస్ గారు కానీ మహేంద్ర గారు కానీ ముఖ్యంగా దీంట్లో అనేక సందర్భాల్లో మీకోసం ప్రయత్నం చేసిన ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, ఈ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కూడా నాకు ఈ శాఖ పరంగా పెద్ద అనుభవం లేకపోయినా అవగాహన లేకపోయినా మీ కష్టాలు ఏమున్నాయి, వీళ్ళకి ఏం చేస్తే నిలబడగలుగుతారు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏంటి, ఇప్పుడు మనం జరిపించాల్సింది ఏంటి అని ప్రతి విషయంలో కూడా పదే పదే మీతోటి పాటు మీరు కూడా చాలా సందర్భాల్లో వచ్చారు. వస్తే ఈ ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు రైతానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని నేతన్నకు కూడా ఇవ్వండి, ఎంత కష్టమైనా ఆ రకంగా ఆడకు కావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, లేదు ఆడ యొక్క వృత్తి నిరాఘాటకంగా 360 రోజులు జరగాలంటే మనం ఏం చేయాలో దానికి ప్రయత్నం చేయండి. ఆడ కావాల్సినటువంటి భద్రతతో పాటు, బీమాతో పాటు, భరోసాతో పాటు ఆడకి ఏ రకమైనటువంటి హంగులు కావాలో, అవకాశాలు కావాలో ఆడ కల్పించాలని చెప్పి మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వంలో ఏమి ఇచ్చారో ఏమి లేదో మీకు తెలుసు. ఈ 2 సంవత్సరాల్లోనే మీకున్నటువంటి బకాయిలతో పాటు 1360 కోట్లు ఈ నేతలకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మీరు చెప్పిన ప్రతి పథకాన్ని కూడా లిఫ్ట్ కావచ్చు, పొదుపు కావచ్చు, వీటన్నింటినీ కూడా కొనసాగిస్తుంది. మీకు చేతి నిండా పని కల్పించడం కోసం ఆనాడు ఇందాక చెప్పారు సీని గారు, చీరలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, దానికి ఉపయోగపడేటటువంటి ప్రజలు కట్టుకోగలిగినటువంటి దాచుకోగలిగే చీర ఇప్పించండి, రేట్ ఎక్కువైనా పర్వాలేదని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఈ రోజు మీరు ప్రతి ఫంక్షన్కి వెళ్ళినా, ప్రతి పెళ్లికి వెళ్ళినా మీరు ఇచ్చినటువంటి చీరలు కట్టుకొని ఆ మహాతరులు వస్తా ఉంటే ఆ యొక్క పాలపెట్టు రంగులో మెరిసిపోతున్నారని చెప్పి కూడా మీకు సందర్భంగా. అదేవిధంగా మీ యొక్క వృత్తి నైపుణ్యానికి ఈరోజు మహిళామంతులకు అందరూ చేతులు పలుకుతున్నారు. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీకు ఏ మాట ఇచ్చినా ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీ గ్యారంటీ ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఈ యొక్క సిరిసిల్ల జిల్లాకి ఇవ్వాలంటే వెంటనే ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని కూడా ప్రారంభించాం. దానివల్ల కూడా మీ సంఘాలకు ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి నేతల గౌరవానికి తగ్గట్టుగా ఈ శాఖ పరంగా రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిందంతా చేస్తాం. ఇంకా 1-2 సమస్యలు ఉంటే కూడా మీరు ప్రభాకర్, శ్రీను, లక్ష్మణ్ గారి దృష్టికి తీసుకురండి. తప్పకుండా పరిష్కారం చేయించే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు చూశారు వేములవాడలో ఈనాడు రాజరాజేశ్వరి స్వామి ఆలయ అభివృద్ధి, అంతేకాకుండా అక్కడ ఒక పెద్ద పార్కులు కూడా టీటీడీ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేశారు. ఈ రకంగా సిరిసిల్ల జిల్లాలో ఆ దేవదేవుని యొక్క దయ వల్ల మనకి కావాల్సినటువంటి అన్యాన్ని మనం ఏర్పరచుకునేటటువంటి స్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ చెంత ఉంటుంది, మీకోసం ఉంటుంది, మీకోసమే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది విద్యుత్ సమస్య కావచ్చు, బకాయిలు కావచ్చు, ఆర్డర్స్ కావచ్చు, మీ యొక్క చేనేతకు సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే తల తాకట్టు పెట్టైనా సరే ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై నేతన్న.